మీ గృహంలో వాస్తు సమస్యలు రావడంతో ద్వారానికి ముందు ద్వారం పెట్టుకుంటున్నారా? ఎలాంటి వాస్తు విషయాలను తెలుసుకోకుండా అయితే ఎన్ని సమస్యలు ఉద్భవిస్తాయి భవిష్యత్తులో అనే నాలెడ్జ్ని, వాస్తు నాలెడ్జ్ని మీకు ఈ వీడియోలో నేను పరిచయం చేస్తాను. రండి. నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గౌరవనీయులైన ప్రజలందరికీ నమస్కారం. ద్వారానికి ముందు ద్వారం పెట్టుకుంటే మీ వాస్తు దోషం వెళ్ళిపోతుందా? మీ గృహంలో ఎలాంటి వాస్తు దోషాలు రావా, ఇక ఉండవా? సరి అయిన వాస్తు నాలెడ్జ్ కలిగిన వ్యక్తుల్ని మీరు పిలిపించారా? మీకు శాస్త్రానికి సంబంధించిన ప్రూఫ్స్, సాక్ష్యాలను ఇస్తున్నారా? మరి ఎలాంటి సాక్ష్యాలు ఇవ్వకుండా వాస్తుశాస్త్రానికి సంబంధించినవి వాళ్ళ నోటికి వచ్చినట్టు వాస్తు వ్యక్తులు చెప్తున్నారా? వాస్తు అంటే మొత్తం మోసమే, వాస్తు అంటే మొత్తం అబద్ధాలే, నోటికి వచ్చినట్టుగా చెప్పవచ్చు అనే విధంగా వాస్తుశాస్త్రాన్ని తయారు చేశారు ఇటీవల కాలంలో కొందరు నకిలీ వాస్తు వ్యక్తులు. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే, వాస్తు శాస్త్రాన్ని మీకు చెప్పడంతో పాటు ప్రజల్ని చైతన్యం చేయడం కూడా నా కర్తవ్యంగా నేను భావిస్తున్నాను. ఈరోజు ద్వారానికి ముందు ద్వారం పెడితే ఎలాంటి గృహం అవుతుంది, మీ గృహం పేరేమిటి, నిజంగా మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందా? ఒక్కసారి మీరు ఆలోచించండి. తూర్పు వైపు ఒకే ఒక మెయిన్ డోర్ కలిగిన గృహాన్ని ఏమంటారండి? ధాన్య గృహం అంటారు. ఇలా ఒకటే మెయిన్ డోర్ ఉన్న గృహం చాలా ఉత్తమము. రైట్. ఒకవేళ ఇలా ఉండి కుటుంబ సభ్యులు ఎక్కువగా అయినట్లయితే అప్పుడు సమస్యలు మొదలవుతే, మరి ఈ తూర్పులో మెయిన్ డోర్ ఉంది కదా, మరి ద్వారానికి ముందు ద్వారం పడమరలో ఇక్కడ పెట్టుకోవచ్చా? చూద్దాం. తూర్పులో మెయిన్ డోర్ ఉండి పడమరలో ఒక సబ్ డోర్ని పెట్టుకుంటే ఆ గృహం పేరేమిటి? ఇక్కడ ఉంది చూడండి, 6వ నంబర్. చూడండి, ఇక్కడ తూర్పులో మెయిన్ డోర్ ఉంది, పడమరలో ఉపద్వారం ఉంది, సబ్ డోర్ ఉంది. ఈ గృహాన్ని ఏమంటారు? కాంత గృహం. తూర్పులో మెయిన్ డోర్ ఉండి పడమరలో ఉపద్వారం పెట్టుకున్నట్లయితే ఆ గృహాన్ని ధాన్య గృహము నుండి 6వ నంబర్ చూడండి కాంత గృహంగా మారుతుంది. సో ఇక్కడ తూర్పు మెయిన్ డోర్ ఉన్న గృహాన్ని ఉపద్వారం పడమరలో పెట్టుకోవచ్చు. దక్షిణంలో మెయిన్ డోర్ ఉంది మీ గృహానికి, లక్షల్లో ఒక ఇద్దరికి ఉంటుంది దక్షిణంలో మెయిన్ డోర్. మరి సమస్యలు వస్తున్నప్పుడు ఈ యొక్క దక్షిణం మెయిన్ డోర్కి ఉత్తరంలో ఉపద్వారము సబ్ డోర్ పెట్టుకోవచ్చా? మరి వాస్తుశాస్త్రంలో ఆ గృహం గురించి చెప్పడం జరిగిందా? ఎస్, చెప్పడం జరిగింది. రండి. దక్షిణంలో మెయిన్ డోర్ ఉంది మీ గృహానికి, దానికి ద్వారానికి ముందు ద్వారం పెట్టుకుంటే ఏ గృహంగా మారుతుంది? జయగృహము. చాలా పర్ఫెక్ట్ హౌస్ అండి. మరి దానిని ఏ విధంగా మార్చుకుంటున్నారు? ద్వారానికి ముందు ద్వారం పెడితే ఏ విధంగా మారుతుంది? ఇక్కడ చూడండి, 10వ నంబర్ హౌస్ ఏముంది? ఇది దక్షిణంలో మెయిన్ డోర్. ఇప్పుడు ఉత్తరంలో ద్వారానికి ముందు ద్వారం పెడితే ఏ విధంగా మారుతుంది? విపక్ష గృహము, లేదా రిపు గృహము, లేదా సుపక్ష గృహము. నానా విధాలుగా పేర్లని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ గృహం యొక్క లక్షణాలను బట్టి, నిర్మాణ లక్షణాలను బట్టి. మరి ఇక్కడ ఇంటూ గుర్తులు ఉన్నాయి చూసారా? కొన్ని గృహాలకు ఇంటూ గుర్తులు ఉన్నాయి. జయగృహం అనేది పర్ఫెక్ట్, మరి దాన్ని విపక్ష గృహంగా మార్చుకుంటున్నాం. ద్వారానికి ముందు ద్వారం పెట్టుకొని పెట్టచ్చా? పెట్టరాదు, తప్పన్నట్టు. విపక్ష గృహంగా మారుతుంది కాబట్టి. నెక్స్ట్ వద్దాం రండి. పడమరలోనే మెయిన్ డోర్ ఉన్న ఇల్లుని ఏమంటారు? ఒకే ఒక మెయిన్ డోర్ ఉన్న ఇల్లుని ఏమంటారు? పడమరలో కరగృహం అంటారు. మరి దీనికి తూర్పులో మీకు స్థలం ఉన్నట్లయితే ద్వారానికి ముందు ద్వారం పెట్టుకుంటే ఏ గృహంగా మారుతుంది? తూర్పులో ఒక ఉపద్వారం పెట్టుకుంటే ఏ విధంగా మారుతుంది? కాంత గృహంగా మారుతుంది. ఏం సార్, ఇప్పుడే ఇక్కడ ఈస్ట్లో మెయిన్ డోర్ ఉన్నదాన్ని పడమరలో సబ్ డోర్ పెట్టుకుంటే కాంత గృహం అవుతుంది అన్నారు. మరి అప్పుడు వెస్ట్లో మెయిన్ డోర్ ఉండి ఈస్ట్లో సబ్ డోర్ ఉంటే అది ఎట్లా కాంత గృహం అవుతుంది? రెండు వేరే వేరే ఉన్నాయి కదా. అంటే కాంత గృహము రెండు విధాలుగా ఉంటుంది. తూర్పులో మెయిన్ డోర్ ఉన్న గృహానికి సబ్ డోర్ పడమరలో లేకపోతే పడమరలో పెట్టచ్చు. వెస్ట్లో మెయిన్ డోర్ ఉండి తూర్పులో సబ్ డోర్ లేకపోతే దానికి సబ్ డోర్ పెట్టవచ్చు. ఎప్పుడు
మీకు సమస్యలు ఎక్కువగా వచ్చినప్పుడు, ఎప్పుడు సమస్యలు ఎక్కువగా వస్తాయి? ఈస్ట్ మెయిన్ డోర్ ఉన్నప్పుడు రావు, కానీ ఎప్పుడు ఎక్కువగా వస్తాయి? వెస్ట్లో మెయిన్ డోర్ ఒకటే ఉన్న గృహానికి చాలా ఎక్కువ వస్తాయి. దాన్ని వాస్తు శాస్త్రాలలో కరగృహంగా చెప్పడం జరిగింది. అందుకే వెస్ట్ మెయిన్ డోర్ ఉండి ఇక్కడ తూర్పులో ఒక సబ్ డోర్ని పెడితే కాంత గృహంగా మారుతుంది, ఒక పాజిటివ్ హౌస్గా మారుతుంది. ఈ 2 హౌజులకి ద్వారానికి ముందు ద్వారం పెట్టవచ్చు. ఉత్తరంలో మెయిన్ డోర్ ఒకటే ఉండి ఎటువైపులా కూడా డోర్లు లేకపోతే దుర్ముఖ గృహం అంటారు. ఉత్తరంలో మెయిన్ డోర్ ఉంది, ఈ గృహం నెగిటివ్ హౌస్. వాస్తు శాస్త్రంలో ఈ గృహాన్ని ఏ గృహం అంటారు? దుర్ముఖ గృహము, అశుభాల్ని తెచ్చే గృహము. దానికి ఈ డోర్కి ముందు డోర్ పెడితే ఏ గృహంగా మారుతుంది? చూడండి, ఇక్కడ చూడండి, విపక్ష గృహము. విపక్ష గృహం అంటే తూర్పులో మెయిన్ డోర్, దక్షిణంలో సబ్ డోర్, లేదా దక్షిణంలో మెయిన్ డోర్, లేదా ఉత్తరంలో సబ్ డోర్. ఈ విధమైన గృహాన్ని విపక్ష గృహం అంటారు. మరి మీరు డోర్కి ముందు డోర్ పెట్టుకుంటే మీ ఇల్లు వాస్తుశాస్త్రపరంగా దాని పేరేమిటి? ఇప్పటికైనా మీకు అర్థమైందా? డోర్కు ముందు డోర్ పెట్టవచ్చా అంటే కండిషన్ ఏంది? రండి మీకు చెప్తాను. ఇక్కడ 9/16 అని ఉంది. 16 నియమాలు ఉంటాయి, 9 సాధారణ నియమాలు, మిగతావి ప్రత్యేకమైన నియమాలు. ఒక గృహ యజమాని వాళ్ళ ఇంటికి పాత ఇల్లును మార్చడానికి వెళ్ళినప్పుడు ఈ నియమాలతో పాటు ప్రత్యేక నియమాలు చెప్తాం. ఏమని చెప్పడం జరుగుతుంది? ఇక్కడ దుర్ముఖ గృహం గురించి చెప్పడం జరుగుతుంది. ఏమని? దక్షిణంలో 7వ నంబర్, దక్షిణంలో పాత గృహానికి ఉత్తరంలో ఉపద్వారం పెట్టరాదు, లేదా వైస్ వర్సా. ఉత్తరంలో మెయిన్ డోర్ ఉన్న గృహానికి దక్షిణంలో పాత గృహానికి ఉపద్వారం పెట్టరాదు, సబ్ డోర్ పెట్టరాదు. పెడితే ఆ కుటుంబానికి ఇప్పుడున్న వాస్తు సమస్యల కన్నా ఘోరమైన వాస్తు సమస్యలు వస్తాయి. ఏ గృహంగా మారుతుంది? అప్పుడు విపక్ష గృహంగా మారుతుంది. ఇదే నెగిటివ్ హౌస్. అప్పుడు డోరుకు ముందు డోర్ పెడితే ఇంకా నెగిటివ్ హౌస్, సర్వనాశనం అయిపోయే వాస్తు సమస్యలు కుటుంబంలో ఎంటర్ అవుతాయి అన్నట్టు. నెక్స్ట్, ఇప్పుడు మనం ఒక మెయిన్ డోర్ ఉన్న గృహాల గురించి తెలుసుకుందాం. మరి ఇప్పుడు 2 అంటే ఇక్కడ కూడా ఒకటే మెయిన్ డోర్ ఉంటుంది, కానీ సబ్ డోర్ ఎంటర్ అవుతుంది. మరి దాంట్లో కూడా వాస్తుశాస్త్రపరంగా నెగిటివ్ హౌస్ ఏది, పాజిటివ్ హౌస్ ఏది? రండి, ఇది నందగృహము. చూడండి, ఇక్కడ నందగృహం ఉంది. ఈ నందగృహము తూర్పులో మెయిన్ డోర్ ఉంది, ఇక్కడ సబ్ డోర్ దక్షిణంలో ఉంది. మరి ఈ డోర్కి ముందు డోర్ ఇక్కడ పెట్టొచ్చా? చూడండి, దక్షిణంలో ఉంది, ఉత్తరంలో పెడితే ఏ గృహం అవుతుంది? ఇక్కడ నంబర్ మీకు చెప్తాను చూడండి, ఇక్కడ నంబర్ ఇక్కడ రాయలేదు, చూడండి పేరు రాయలేదు, మర్చిపోయినట్టు. ధనద గృహము, ధనద గృహంగా మారుతుంది. కానీ మార్చవచ్చా? దక్షిణంలో మీకు సబ్ డోర్ ఉంది, ఉత్తరంలో మీరు ఒక సబ్ డోర్ని పెట్టండి, అప్పుడు మీ ఇల్లు ధనద గృహంగా మారిపోతుంది అని ఏదైతే నకిలీ వాస్తు వ్యక్తులు చెప్తారో వాళ్ళు వాస్తుశాస్త్రంలో ఉన్న మిగతా కండిషన్లను, నియమాలను కూడా చదవరు. ఎందుకోసం అంటే 40-50 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక పుస్తకాన్ని చదివే ఓపిక ఉండదు. ఏదో డబ్బులు సంపాదించడానికి వాస్తులోకి వచ్చి ఇక నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, అన్ని అబద్ధాలే మాట్లాడతారు. మళ్ళా రండి, నందగృహాన్ని ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉత్తరంలో సబ్ డోర్ పెడితే ధనద గృహంగా మారుతుంది. మరి ఇక్కడ నియమం ఏముంది? చూడండి, 7వది వైస్ వర్సా, దక్షిణము పాత గృహానికి ఉత్తరము. అదే విధముగా దక్షిణంలో పాత గృహానికి డోర్ ఉంటే దాన్ని ఉత్తరంలో డోర్ మార్చరాదు, పెట్టి దాన్ని ధనద గృహంగా చేయరాదు. సో ద్వారానికి ముందు ద్వారం పెట్టవచ్చా? పెట్టరాదు. కండిషన్లన్నీ వీడియో చివర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.